నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అండి. సో మనకు తెలుసు C++లో ఊప్స్ కాన్సెప్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చని. సో ఆ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం యూజ్ చేసేది మెయిన్గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అండి. సో ఈ క్లాస్ మరియు ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందామా? సో తెలుసుకునే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు C++ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు C++ అనే ఫోల్డర్ ఉంటుందండి. ఓకే, సో మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే C++, అలాగే తెలుగులో కావాలనుకుంటే C++ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే C++ఏ కాదు, మీకు DBMS కానీ, పవర్ BI కానీ, C లాంగ్వేజ్ కానీ, పైథాన్ కానీ, సో ఇలా ఏ వీడియోస్, ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అయినా తెలుగులో మరియు ఇంగ్లీష్లో వీడియోస్ అవైలబుల్ అయి ఉన్నాయండి. రైట్, సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కదా. సో ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ వల్ల మనం ఊప్స్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. సో ఫస్ట్ ఊప్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, దానికి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఊప్స్ లేదా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. సో ఎయిమ్స్ టు ఇంప్లిమెంట్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ సచ్ యాజ్ బుక్స్, హౌస్, ట్రీస్ ఎక్సెట్రా. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్ ద్వారా ఏమవుతుందంటే మనకు రియల్ వరల్డ్లో ఉన్న ఎంటిటీస్ని కూడా మనం వాటిపైన కూడా మనం ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు, ప్రోగ్రామ్ కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము బుక్స్ కానీ, ఒక ట్రీ పైన కానీ, ఒక బిల్డింగ్ పైన కూడా చేయొచ్చు. ఓకే, ఒక డాగ్ పైన, ఒక కార్ పైన. సో ఇలా రియల్ వరల్డ్ ఎంటిటీస్ని అంటే ఫిజికల్గా ఉన్న ఎంటిటీస్ పైన కూడా మనము ఈ కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో మరి C++లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుందా అంటే ఎస్, C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ సపోర్ట్స్ వేరియస్ స్టైల్స్ ఇంక్లూడింగ్ ఊప్స్, రైట్, త్రూ యూజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. సో క్లాసెస్ని మరియు ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మనం ఈ మ్యాక్సిమం ఇంప్లిమెంట్ ఎలా చేస్తామంట, ఆబ్జెక్ట్స్ అండ్ క్లాస్. ఓకే, రైట్. సో ఈ ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి, తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏమంటున్నాం, క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రూట్స్ అన్నా అనుకోండి, అది క్లాస్ అవుతుంది. ఆబ్జెక్ట్స్ ఏంటి, బనానా, యాపిల్, మ్యాంగో. సో ఈ కలెక్షన్ ఆఫ్ ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ యాపిల్, బనానా, మ్యాంగో కలిపి మనం ఏమంటాం, ఫ్రూట్స్ అంటాం కదా. సో అందుకోసమే క్లాస్కి ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ బనానా, యాపిల్, మ్యాంగో, రైట్. సో క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఏ క్లాస్ కంటైన్ బ్లూ ప్రింట్ ఆర్ ప్రోటోటైప్ ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్ ఆర్ క్రియేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఒక బిల్డింగ్ అనుకోండి, ఆ బిల్డింగ్ క్రియేట్ చేయడానికి కావాల్సింది బ్లూ ప్రింట్ కదా. సో ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ ఏంది, క్లాస్. ఆ బిల్డింగ్ ఏంది, ఆబ్జెక్ట్, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాం, ఏ క్లాస్ కంటైన్ బ్లూ ప్రింట్ ఆర్ ప్రోటోటైప్ ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్. సో ఈ బ్లూ ప్రింట్ నుంచే మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అంటున్నాం. సో ఇట్ ఈస్ ఎ లాజికల్ ఎంటిటీ దట్ కంటైన్స్ సమ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. సో మళ్ళీ ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ అన్నాం అంటే బ్లూ ప్రింట్ అంటే పేపర్ పైనే ఉంటుంది, అది రియల్గా ఉండదు, రైట్. సో అందుకోసమే ఇది లాజికల్ ఎంటిటీ, ఫిజికల్ ఎంటిటీ కాదు. క్లాస్, ఆబ్జెక్ట్, ఫిజికల్ ఎంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ ప్రింట్ చూడండి. ఓకే, సో అదే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఎంటిటీ దట్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్. దానికి ఏముంటాయి, స్టేట్ అండ్ బిహేవియర్. క్లాస్కి ఏమన్నాం, అట్రిబ్యూట్ అండ్ మెథడ్. అట్రిబ్యూట్ అనొచ్చు, మనం డేటా మెంబర్స్ అనొచ్చు, లేదా మనం వేరియబుల్స్ అనొచ్చు. సో డిఫరెంట్ పదాలు వాడతాం. ఇక్కడ కూడా మెథడ్ అనొచ్చు, మెంబర్ ఫంక్షన్స్ అనొచ్చు, రైట్, ఫంక్షన్స్ అనొచ్చు, రైట్. ఇక్కడ ఏమంటాం, స్టేట్ ఆబ్జెక్ట్ అని అంటాం, స్టేట్ ఆబ్జెక్ట్ అసోసియేటెడ్ విత్ ఇన్. ఓకే, సో ఇట్ మే హ్యావ్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ లైక్ మౌస్, కీబోర్డ్, చైర్. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది ఆబ్జెక్ట్, క్లాస్ అనేది బ్లూ ప్రింట్. ఓకే, ఇంకా వేరే ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్నాం కదా, క్లాస్ ఇస్ బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్ ఈజ్ అ రియల్ వరల్డ్ ఎంటిటీ, క్లాట్ ఈజ్ అ లాజికల్ ఎంటిటీ, ఇట్ ఈజ్ అ ఫిజికల్ ఎంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ అన్నాం అనుకోండి, క్లాస్ ఫ్రూట్ అవుతుంది, బనానా, యాపిల్, మ్యాంగో ఆబ్జెక్ట్ అవుతుంది. కారు ఫ్రూట్ అవుతుంది, కారు క్లాస్ అవుతుంది, BMW, ఫెరారీ, ఆడి అనేది ఆబ్జెక్ట్ అవుతాయి. ఓకే, సో క్లాస్లో ఏముంటాయి అంటే వేరియబుల్స్ లేదా అట్రిబ్యూట్స్ లేదా డేటా మెంబర్స్ అంటాం. ఓకే, సో ఇంకా ఏముంటాయి, మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అనే క్లాస్ ఉందనుకోండి, దానిలో నేమ్, కలర్, బ్రీడ్ అనేది అట్రిబ్యూట్స్ లేదా వేరియబుల్స్ లేదా డేటా మెంబర్స్. ఓకే, అలాగే రన్, ఈట్, స్లీప్ ఇవనేది ఒక మెథడ్స్, రైట్. సో ఇలా మనకి క్లాస్ని డిఫైన్ చేస్తామట. ఓకే, సో చూద్దాం ఒకసారి క్లాస్ని ఎలా, సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. మనం క్లాస్ అనే కీవర్డ్ వాడతాం. ఓకే, సింపుల్ అండి. ఈ స్ట్రక్చర్ ఉంది కదా, స్ట్రక్చర్ తెలుసు కదా మీకు, స్ట్రక్చర్ C లాంగ్వేజ్లో, C++లో స్ట్రక్చర్ నేర్చుకున్నారు కదా. స్ట్రక్చర్కి ఎక్స్టెన్షనే క్లాస్. స్ట్రక్చర్ని సేమ్ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది, స్ట్రక్చర్కి కొద్దిగా ఎక్స్టెన్షనే
ఇది క్లాస్. ఓకే, సో మన స్ట్రక్చర్లో ఏం చేస్తాం, స్ట్రక్ నేమ్ అంటాం కదా, ఇక్కడ కూడా క్లాస్ నేమ్, యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, రైట్. సో మనకి డాటా మెంబర్స్ ఉంటాయి, మెథడ్ ఫంక్షన్స్ ఉంటాయి, రైట్. ఓకే, సో ఇలా మరి ఇప్పుడు యాక్సెస్ స్పెసిఫైయర్ అంటే ఏంది, డాటా మెంబర్స్, మెథడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, డాటా మెంబర్స్ అంటే యాట్రిబ్యూట్స్ అండి, లేదా వేరియబుల్స్ అనొచ్చు. ఓకే, సో వేరియబుల్స్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్, రోల్ నెంబరు, స్ట్రింగ్, స్టూడెంట్ నేమ్ ఇలా అంటాం కదా, అలా. ఓకే, మెంబర్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్, యూజర్ డిఫైన్ ఫంక్షన్ మనం చూసాం కదా, అలా. ఓకే, సో అలాగే యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఏమేమి ఉంటాయంటే, యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఏంటంటే కంట్రోల్ చేయడానికి, డాటాని కంట్రోల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బయట నుంచి ఎవరు ఈ డాటా మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు, లేదా మెథడ్ ఇక్కడ మెంబర్ ఫంక్షన్. ఓకే, మెంబర్ ఫంక్షన్స్. ఓకే, మెంబర్ మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు, ఎవరు చేయొచ్చు అనేది ఇక్కడ డిఫైన్ చేయాలి. పబ్లిక్ అయితే అందరు చేయొచ్చు, ప్రైవేట్ అనుకోండి విత్ ఇన్ ద క్లాస్ లోపలనే చేయొచ్చు, ప్రొటెక్టెడ్ అనుకోండి అది డిరైవ్డ్ క్లాస్ అయితేనే చేయొచ్చు. అంటే మీ పేరెంట్ క్లాస్ నుంచి డిరైవ్డ్ క్లాస్ అనుకో, డిరైవ్డ్ క్లాస్ అయితేనే చేయొచ్చు, వేరే వాళ్ళు చేయరాదు, అలా. సో అలా ఇవి మళ్ళీ మనకి సపరేట్ టాపిక్ ఉంటుంది, డెప్త్గా వెళ్దామండి. ఓకే, యాక్సెస్ స్పెసిఫైయర్ అంటే ఏంది ఇలాగా అనేది. ఓకే, రైట్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందాక అన్నాం కదా, క్లాస్ నేమ్. ఓకే, సో క్లాస్ నేమ్ను మై క్లాస్ అని రాశాం. ఇక్కడ పబ్లిక్, యాక్సెస్ స్పెసిఫైయర్ పబ్లిక్, డాటా మెంబర్ ఏమో ఇంట్ వాల్యూ, వాయిడ్ షోనేమో ఈ వాయిడ్ షోలో అవుట్పుట్ చూపిస్తాం అన్నట్టు, మెంబర్ ఫంక్షన్. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏందో తెలుసుకుందామా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, క్లాస్ అనేది మనం ప్రోగ్రామ్ క్లాస్ రాసినా కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలా, లేదా దాని ప్రోగ్రామ్ కంప్లీట్గా చేయాలంటే మనకి ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ. ఆబ్జెక్ట్ లేనిది మనకి మెమరీ అనేది అలొకేట్ కాదు, రైట్. సో క్లాస్ చూడండి, వెన్ ఏ క్లాస్ ఈస్ డిఫైన్ ఓన్లీ స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ ఆర్ బిహేవియర్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఈస్ డిఫైన్డ్. ఓకే, సో నో మెమరీ ఈజ్ అలొకేటెడ్ టు ద క్లాస్ డెఫినేషన్. సో క్లాస్ అని డిక్లేర్ చేయగానే మెమరీ అనేది అలొకేట్ కాదు. సో అందుకోసమే మనం ఏం చేయాలి, టు యూజ్ ద డాటా అండ్ యాక్సెస్ ఫంక్షన్ డిఫైన్ ద క్లాస్ వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలన్నామంటే మెమరీ అలొకేట్ కావాలి కాబట్టి క్లాస్కి, రైట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే, ఆబ్జెక్ట్ ఈజ్ ఎ యాక్చువల్ ఎంటిటీ. ఓకే, దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అంటే టామీ అట్లా. ఓకే, సో డాగ్ అనేది క్లాస్ అయితే ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఏంది, టామీ. ఓకే, దే క్యాన్ బి యాజ్ మెనీ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఏ క్లాస్ యాజ్ డిజైర్డ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాగ్ అని తీసుకున్నాను, డాగ్ క్లాస్ అనుకోండి, టామీ, జాకీ, జిమ్మీ ఇవన్నీ ఆబ్జెక్ట్స్. సో ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం ఆబ్జెక్ట్స్ అనేది. ఓకే, సో ఫీచర్స్ మాత్రం మళ్ళీ ఆబ్జెక్ట్స్ ఫీచర్స్ మాత్రం క్లాస్ నుంచే తీసుకుంటాం, రైట్. క్లాస్ అనేది కామన్ అన్నిటికీ ఆబ్జెక్ట్స్. ఓకే, సో మళ్ళీ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ని అంటే, వన్స్ అ క్లాస్ ఈస్ డిఫైన్. ఓకే, సో ఫస్ట్ క్లాస్ డిఫైన్ ఏం చేయాలి, వీ క్యాన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ ద సేమ్ వే వీ డిక్లేర్ ఇన్ ద వేరియబుల్స్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్బిల్ట్ ఇన్ డాటా టైప్ క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్, క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ అని తీసుకోవాలి. అయితే అలా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో దాంట్లో అదే కాకుండా దాన్ని యాక్సెస్ చేయడం ఎలా, దాన్ని ప్రింట్ చేయడం, దాని వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం ఎలా అంటే, మెంబర్ యాక్సెసింగ్ ఎలా అంటే డాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తే అది అవుతుంది. సో ఎలా నువ్వు చూద్దామా, రైట్. ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకుందాం, చూడండి ఇక్కడ. సో ఈ చిన్న ప్రోగ్రాంలో మీకు మొత్తం అర్థమైపోతుంది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఎలా యూజ్ చేయాలి. సో ఇక్కడ క్లాస్ స్టూడెంట్ అనేది ఇక్కడ ఏంటంటే, స్టూడెంట్ అనేది ఒక క్లాస్ నేమ్. ఓకే, పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్. మనం చూసాం కదా, 3 ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, 3 యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి కదా. కావాలంటే మీరు ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి, వీడియో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. యాక్సెస్ స్పెసిఫైయర్ పబ్లిక్ అంటే ఇప్పుడు ఎవరు బయటకు వెళ్ళి నుంచి వేరే అవుట్ సైడ్ ద క్లాస్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ మెంబర్స్ని. ఓకే, సో ఇంట్ ఐడి అనేది ఇక్కడ ఏంది, ఇంటీజర్. ఓకే, అది డాటా మెంబర్ అంటే మనం ఒక అట్రిబ్యూట్ లేదా వేరియబుల్ అనొచ్చు. ఓకే, స్ట్రింగ్ నేమ్. సో స్టూడెంట్ ఐడి నేమ్ ఇక్కడ మనం తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలో చూడండి, ఇక్కడ క్లాస్ నేమ్, స్టూడెంట్ ఏంది క్లాస్ నేమ్ కదా, క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంది S1. మళ్ళీ ఆబ్జెక్ట్ని ఎట్లా యాక్సెస్ చేయాలి, డాట్ వాడాలన్నా కదా. చూడండి, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్, ఒక క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్ లేదా క్లాస్ డాటా మెంబర్స్. ఓకే, S1 డాట్ ఐడి, S1 డాట్ నేమ్. సో ఇలా యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ S1 డాట్ ఐడి 201 అంటే ఐడిలో 201 స్టోర్ అయింది. S1 డాట్ నేమ్ అంటే సోను జస్వాల్ అని చేసాం. సో ఇప్పుడు S1 అని క్రియేట్ చేసినప్పుడు ఏముంది, S1 అనేది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అన్నప్పుడు అప్పుడు మెమరీ క్రియేట్ అవుతుంది. స్టూడెంట్ స్పేస్
S1 అంటే క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ అని క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా చూడండి. S1 డాట్ ఐడి అంటే 201, S1 డాట్ నేమ్ అంటే సోను జస్వాల్. రైట్, ఓకే, రైట్. మనం ఇప్పుడు దేవ్ C++కి వచ్చాం. ఇందాక తీసుకున్న ప్రోగ్రామే తీసుకున్నా. సో ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి కంపైల్ చేసి రన్ చేసి చూద్దామా. రన్ చేస్తే చూడండి 201 సోను జస్వాల్. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది చూడండి. ఫస్ట్ ఏమైంది, క్లాస్లో 2 ఐడి నేమ్ అనేది వేరియబుల్స్ 2 క్రియేట్ చేసాం అంటే డాటా మెంబర్స్. సో ఈ మెంబర్స్కి మెమరీ అలొకేట్ కావాలి. ఎప్పుడు అలొకేట్ అయింది, స్టూడెంట్ అనేది ఏంటి, స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్, క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ కదా. సో ఇప్పుడు క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి S1. సో స్టూడెంట్ స్పేస్ S1 అంటే క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ అని క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది. మళ్ళీ S1 డాట్ ఐడి అంటే డాట్ ఏం చేస్తుంది, యాక్సెస్ చేయడానికి. S1 డాట్ ఐడి అంటే ఐడిలో 201, S1 డాట్ నేమ్ అంటే సోను జస్వాల్. ఓకే, నా ఇప్పుడు S1 ఒకటే క్రియేట్ చేయొచ్చు అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, కానీ మనకు బేసిక్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఎక్కువ డెప్త్గా వెళ్ళట్లేదు. ఓకే, సో ఇప్పుడు నేను S1 డాట్ ఐడి అనగానే ఏమని ప్రింట్ అయింది, 201, S1 డాట్ నేమ్ అనగానే సోను జస్వాల్ అని ప్రింట్ అయింది. రైట్, మళ్ళీ ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం. ఓకే సార్, రన్ చేసి చూద్దాం చూడండి. రైట్, ఓకే, మళ్ళీ మన ప్రోగ్రామ్కి వచ్చాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో మీరు గమనించండి డాటా మెంబర్స్ మాత్రమే క్రియేట్ చేశాను నేను. ఎక్కడ మెథడ్ ఫంక్షన్ వాడలేదు. డాటా మెథడ్స్ని లేదా ఫంక్షన్స్ని వాడలేదు. సో ఒకసారి ఫంక్షన్ని కూడా వాడి చూద్దామా. రైట్, సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ Cout ఇక్కడ ప్రింట్ చేసే బదులు ఇక్కడనే ప్రింట్ చేస్తా. ఏం యూజ్ చేసి, ఒక ఫంక్షన్ని యూజ్ చేసి చూడండి, వాయిడ్ డిస్ప్లే అని యూజ్ చేసి Cout ఐడి స్పేస్ నేమ్. సో ఇప్పుడు ఏం చేశాను చూడు, ఇక్కడ నేను ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందంటే ఫస్ట్ పబ్లిక్ ఇన్స్టెంట్ ఐడి క్రియేట్ అవుతుంది, నేమ్ క్రియేట్ అయినాక ఇక్కడ ఏమైంది, ఒక స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ అయింది. సో క్లాస్ క్రియేట్ అయినాక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, స్టూడెంట్ స్పేస్ S1 అంటే క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్. సో ఆబ్జెక్ట్ S1 అని క్రియేట్ అయింది. S1 డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 201, S1 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సోను జస్వాల్. సో ఇలా యాక్సెస్ అయింది. కానీ ప్రింట్ చేసేటప్పుడు ఈసారి Cout ఇక్కడ ప్రింట్ చేయట్లేదు, S1 డాట్ డిస్ప్లే అన్నాం. మరి డిస్ప్లే ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ. మరి S1 డాట్ డిస్ప్లే అంటే ఏమవుతుంది, S1 ఆబ్జెక్ట్ సంబంధించిన ఐడి నేమ్లో ఉన్న వాల్యూస్ ఇక్కడ పాస్ అవుతాయి. సో ఇక్కడ Cout ఐడి నేమ్ అనగా నేమ్ ప్రింట్ అవుతుంది ఇక్కడ 201 సోను జస్వాల్. ఒకసారి చూద్దామా. రైట్, మళ్ళీ మనం దేవ్ C++కి వచ్చాం. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రైట్, నో ఎర్రర్స్. రైట్, సేమ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏం చేశాను, ఈసారి ఇక్కడికి వచ్చాక డిస్ప్లేకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ జంప్ అయిపోతుంది, ఇక్కడ జంప్ అయ్యి ఇది ప్రింట్ అవుతుంది చూడండి. ఓకే, సో లెట్ మీ రన్. చూడండి, 201 సోను జస్వాల్. ఇప్పుడు ఈ సోను జస్వాల్ అనేది ఇక్కడ మనం Cout 2 తీసుకున్నాను అనుకో సపరేటు, లేదా ఎండల్ తీసుకుంటే నెక్స్ట్ లైన్ కూడా వస్తుంది. నేను ఇక్కడ స్పేస్ మాత్రమే తీసుకున్నాను. రైట్, సో ఇలా మనం క్లాస్ నేము, యాక్సెస్ స్పెసిఫైయర్స్, డాటా మెంబర్సు, మెంబర్ ఫంక్షన్స్, క్లాస్ నేము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి, ఆబ్జెక్ట్ డాట్ రన్ చేయడానికి. రైట్, ఓకే, సో మనం మళ్ళీ మన ప్రోగ్రామ్కి వెళ్దాం. సో మళ్ళీ ఒకసారి మనం రిఫర్ చేద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం. చూడండి ఏమన్నా ఫస్ట్ క్లాస్ ఇలా క్రియేట్ చేయాలా, క్లాస్ నేమ్ ఇందాక స్టూడెంట్ అని క్రియేట్ చేసాం కదా, అంటే స్టూడెంట్ అనేది క్లాస్. యాక్సెస్ స్పెసిఫైయర్ ఏంది, పబ్లిక్, డాటా మెంబర్స్ ఏంది, ఐడి నేము, మెథడ్ ఫంక్షన్ ఏంది, డిస్ప్లే. రైట్, సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాం సేమ్ ఇలాగే. ఓకే, సో అలాగే ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలన్నాను, క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్, స్టూడెంట్ స్పేస్ S1 అన్నాం కదా అలా. సో ఎలా యాక్సెస్ చేయాలి, S1 డాట్ ఐడి, S1 డాట్ నేమ్ అన్నాం కదా. ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్. సో ఇక్కడ స్టూడెంట్ అనేది ఏంది, క్లాస్ నేమ్, పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్స్, ఐడి నేమ్ అనేది డాటా మెంబర్స్, వాయిడ్ డిస్ప్లే అనేది మెథడ్ ఫంక్షన్, స్టూడెంట్ అనేది ఇక్కడ చూడండి మళ్ళీ క్లాస్ నేమ్, స్టూడెంట్ స్పేస్ S1 అంటే క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్. సో ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. యాక్సెస్ ఎలా చేయాలా, ఆబ్జెక్ట్ డాట్ డాటా మెంబర్స్ ఇన్ క్లాస్ డాటా మెంబర్స్. ఓకే, సో ఆబ్జెక్ట్ డాట్ ఐడి, ఆబ్జెక్ట్ డాట్ నేమ్. సో మళ్ళీ డాటా మెంబర్ ఫంక్షన్ ఎలా రిఫర్ చేయాలి, ఆబ్జెక్ట్ డాట్ మెంబర్ ఫంక్షన్. రైట్, సో ఇలా మనం డిస్ప్లే చేయొచ్చు. రైట్,
సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.